డే 9. సో మన స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఓపెనింగ్ రేంజ్ తీసుకొని ఎటు సైడ్ అప్ సైడ్ క్రాస్ చేస్తే లాంగ్ పొజిషన్, డౌన్ సైడ్ క్రాస్ చేస్తే షార్ట్ పొజిషన్ తీసుకుంటాము. సో 9th డే రోజు మనకు డౌన్ సైడ్ యాక్టివేట్ అయింది. సో డౌన్ సైడ్ యాక్టివేట్ అయిన తర్వాత మనకు స్టాప్ లాస్ హిట్ కాలేదు, ప్రాఫిట్లోనే క్లోజ్ అయ్యింది. సో నేను దీన్ని ఒక టార్గెట్గానే తీసుకుంటున్నాను. ఎందుకంటే మూడో రోజు డే 3 లేదా డే 2లో ఒకసారి మనం ఇలాగే టార్గెట్ రీచ్ అయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ కాలేదు, కానీ లాస్లోనే ఎండ్ అయినందువల్ల మనం దాన్ని స్టాప్ లాస్గా కౌంట్ చేశాను. సో అదే లాజిక్తో ఈరోజు నేను ప్రాఫిట్లో ఎండ్ అయింది కాబట్టి నేను దీన్ని టార్గెట్గా తీసుకుంటున్నాను. ఒకవేళ తీసుకోకపోయినా కానీ ఆల్రెడీ నేను ఏం చెప్పానంటే 10 టార్గెట్స్లో 7 టార్గెట్స్ కంపల్సరీగా రీచ్ అవుతుందని చెప్పాను. సో మనం 8 డేస్లో 6 టార్గెట్స్ రీచ్ అయింది, 2 స్టాప్ లాస్ హిట్ అయినట్టుగా కౌంట్ చేసుకున్నాం. ఒకవేళ అలా కాకుండా మీరు ఇది తీసుకోకపోయినా కానీ, దీన్ని స్టాప్ లాస్గా తీసుకున్నా కానీ, లాస్గా ఎండ్ అయినట్టు మీరు తీసుకున్నా కానీ ఈరోజు మనం 3 అవుతాయి. 3/9 అంటే 6 అవుతాయి. సో ఇది 9th, 3rd 9th అవుతుంది. సో నెక్స్ట్ 6th 4th 5th హాలిడే 6th మన టార్గెట్ లాంగ్ సైడ్ యాక్టివేట్ అయ్యింది, మన కండిషన్స్ లాంగ్ సైడ్ యాక్టివేట్ అయ్యాయి, మన టార్గెట్ రీచ్ అయింది. సో 10 కండిషన్స్లో 10 డేస్లో 7 డేస్ ప్రాఫిట్ రీచ్ అయింది, 3 డేస్ మాత్రమే స్టాప్ లాస్ అయిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా 2 డేస్ మాత్రమే స్టాప్ లాస్ అయింది, కానీ నేను 3 డేస్ స్టాప్ లాస్ అయినట్టు భావిస్తున్నాను. సో ఈ ఫస్ట్ మినిట్ క్యాండిల్ బేస్ మీద ట్రేడ్ తీసుకొని ఓవరాల్గా మనం ఏం చెప్పామంటే, కొన్నిసార్లు క్యాండిల్ యొక్క సైజుని బట్టి క్వాంటిటీ అనేది నార్మల్గా తీసుకోవాలి. కొన్నిసార్లు అదే క్యాండిల్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు మనం 50% ఆ క్యాండిల్ యొక్క 50% పుల్ బ్యాక్ వచ్చినప్పుడు, లేదా 66% పుల్ బ్యాక్ వచ్చినప్పుడు, డౌన్ సైడ్ దాని రివర్స్ సైడ్ వచ్చినప్పుడు 66% పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కానీ మనం యావరేజ్ చేసుకుంటూ దానికి మళ్ళీ ఎప్పుడైతే మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడ ఎగ్జిట్ అయితే మనము బ్రేక్ ఈవెన్తో లేదా సెకండ్ టైం తీసుకున్న లాట్ మీద ప్రాఫిట్తోనూ, ఫస్ట్ టైం తీసుకున్న ప్రాఫిట్ మీద బ్రేక్ ఈవెన్తోనూ ఎగ్జిట్ అయిపోవడం వల్ల మనం ప్రాఫిట్ను మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అని చెప్పాము. సో స్కేలింగ్ అంటారు దాన్ని. ఇలా మధ్యలో ఒక లాస్కి సగం 50% పుల్ బ్యాక్ కానీ 66% పుల్ బ్యాక్ కానీ వచ్చినప్పుడు తీసుకోవడాన్ని మనము స్కేల్ ఇన్ అంటాము. సో అలా స్కేలింగ్ చేసి మనము ట్రేడ్ను మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 50% 60% అనే దాని గురించి మనము 33%, 50%, 66% అనేది నేను పుల్ బ్యాక్ను ఇంపార్టెంట్ పుల్ బ్యాక్స్గా కన్సిడర్ చేస్తాను. 33 అనేది వెరీ ట్రెండింగ్లో ఉన్నప్పుడు 33% వరకు మాత్రమే పుల్ బ్యాక్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతుంది. సో రేంజ్ ట్రేడింగ్ రేంజ్ ఉన్నప్పుడు మనకు 50% వరకు టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్స్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా వెరీ టైట్ ట్రేడింగ్ రేంజ్ లాగా ఉన్నప్పుడు 66% వరకు వచ్చి హయ్యర్ లోస్ చేసుకుంటూ మళ్ళీ హైకి వెళ్ళిపోయి మళ్ళీ హయ్యర్ లో చేసి హయ్యర్ లోస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ పుల్ బ్యాక్ ఎలా ఏర్పడుతుంది, 33% దగ్గరనా, 50% దగ్గరనా, 60% దగ్గరనా అనే దాన్ని బట్టి కూడా ఆ రోజు ఎలా ఉండబోతుందో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో మనం ఓవరాల్గా మనం అనుకున్నట్టు నేను ప్రాఫిట్లో ఉన్న ట్రేడ్స్ను స్టాప్ లాస్గా కౌంట్ చేసి ఓన్లీ టార్గెట్ రీచ్ అయిన వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తే మనకు 7/10 ట్రేడ్స్ టార్గెట్ రీచ్ అయ్యిందండి. 7/10 టార్గెట్స్ రీచ్ అయ్యింది. అలాగే నెక్స్ట్ డే రోజు మనకేం జరిగింది, సో ఇది 11th డే అండి. ఇది 11th డే రోజు మనకు సో స్టాప్ లాస్ వచ్చిందండి, స్టాప్ లాస్ హిట్ అయిందండి. సో డౌన్ సైడ్ యాక్టివేట్ అయింది, కానీ